నా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను నిండార్లుగా దీవించునుగాక. ఈ రోజంతా కూడా ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం నిన్న చేసిన ప్రార్థన ఆయన ఆలకించి ఈరోజు ఆరాధనలన్నీ జయకరంగా జరిగించినందుకు వందనాలు. ఆయన కృప ఆయన కృప ఉండమంటే మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాదా? మనం చేసిన ప్రార్థన ఇప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు ఆలకించి అంగీకరిస్తాడు. అది యోగ్యమైనదా కాదా అని మనల్ని పరిశీలించి అప్పుడు మనకి తగిన జవాబు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన చేయించి మానకూడకుండా దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని మన ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నా. 18, 19 కూడా నేను చదువుతా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టును, పాతాళ దూరములు నీ ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదనని నీవు భూలోకములందును దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, పరలోకమందు దేని ఇప్పుదువో అది పరలోకమందు ఇప్పబడునని అతనితో చెప్పాను. ఎవరో పేతురుతో చెప్తున్నాడు దేవుడు. పేతురు అంటే ఆంధ్రియ తీసుకెళ్ళి దేవుడితో పరిచయం చేసిన ఆంధ్రియ తమ్ముడు తీసుకెళ్ళి అన్నయ్యని పరిచయం చేశాడు. దేవుడు పరిచయం చేసిన కాడి నుంచి దేవుని వదిలిపెట్టడా, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అది తప్పైనా ఒప్పైనా దేవుని పాదాలు పట్టుకుని ఎప్పుడూ కూడా ప్రతి విషయం కొత్త విషయాలు తెలుసుకోవాలి. దేవుడు ఏం మాట్లాడతాడో మనం తెలుసుకోవాలి. దేవునితో మనం ఎలా నడవాలని మనం తెలుసుకోవాలని ఆయనకి ఎంతో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తిని బట్టి ఆయన గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. నీకు నాకు ఈ ఆసక్తి ఉంది. దేవునితో మనం ఎంతవరకు నిలవగలుగుతున్నాం? నిన్ను ఒక ప్రణాళిక మీద నన్ను కూడా ఒక ప్రణాళిక మీద తీసుకొచ్చి ఆయన ప్రణాళికను సిద్ధపరచాలని, ఆయనతో మనం నడవాలని కోరుకొని ఆయన మనల్ని పుట్టించాడు కదా. మనం ఏం నెరవేరుస్తున్నాం? ఇక్కడ ఈయన కూడా అదే అంటున్నాడు. పేతురు కూడా నా బండ మీద సంఘం కట్టెదను, దాన్ని ఏది కూడా నిలవనేరవని చెబుతున్నాడు. అది ఇసుక మీద కడితే అది పాడైపోద్ది, వర్షం వచ్చినా వరద వచ్చినా అది పోద్ది. అదే క్రీస్తు అనే బండ మీద మనం సంఘం కట్టబడితే దేవుడు నిత్యరాజ్యంలోకి నడిపిస్తాడు. పేతురు కూడా అంతే కదా. పేతురు ఎన్నిసార్లు తప్పిపోయాడు, జారిపోయాడు. ఒకసారి అయితే సముద్రం మీద నడుస్తానికి కూడా సిద్ధపడి వెళ్తాడు. దేవుడు ఉన్నాడులే, నాకు భయం లేదులే అని 4 అడుగులు వేసాడో లేదు, పెద్ద తుఫాను లాగా వచ్చేటప్పటికి బొడికిపోయాడు, బాధిపోయాడు. అయ్యో ప్రభువా నన్ను రక్షించమన్నాడు. దేవుడేమన్నా న్యాయస్తుడా? నన్ను పిలిచాడు. ఏ పిలుపుతో పిలిచాడు? ఆ పిలుపును మనం నాకట మీద చేవేసి వెనక తిరిగి చూడకుంటుంటే అది ఏదైనా సాధ్యం చేసే దేవుడు, ఏ కార్యమైనా చేయటానికి ఇష్టపడే దేవుడు. నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? పేతురు ఎందుకు పిలిచాడు? రా అడు, పాతాళ ద్వారంలో అది నువ్వు ఏమైతే నువ్వు గొప్ప ఈ భూమి మీద ఇప్పుతావు, అది పరలోకమందు ఇప్పబడని అంటున్నాడు. దేవుడు నీకు నాకు ఆ జ్ఞానం ఇస్తుంటే మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే తాళాలు చెవిచ్చాడు ఏకంగా. ఒకసారి అయితే యేసు ప్రభువులు అది సిరివేస్తాకి వెళ్తుంటే, ఇదిగో పేతురు, నీవు కోడికి అయిపోయిపోయినను 3 సార్లు ఎరగనని చెప్పుదువు. అప్పుడు అంటాడు, అయ్యా నేను సావనైనా సస్తాను కానీ నేను ఎరగనని చెప్తాడు. సిలువ తీసుకెళ్తాంటే ఒక చిన్నది వచ్చి, నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడేగా, ఆయనతో తిరిగినోడివే కదా, ఆయనలో ఉన్నవాడివే కదా అంటే, అయ్యో నేను ఆయన ఎవరు అంటే ఎవరో నాకు తెలియదని అబద్ధం అనేస్తాడు. రెండోసారి చలి కాచుకుంటుంటే మళ్ళీ వెళ్తాడు.
నువ్వు ఆయనతో తిరిగావుగా, ఆయన ఘనకార్యాలు చూసావుగా, ఆయన చేసిన మేలు పొందావుగా, ఆయనతో నువ్వు నడిచావుగా, ఆయన పెట్టింది నువ్వు తిన్నావుగా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఇంకోడు వస్తాడు. నజరేయుడైన యేసుతో నువ్వు తిరిగావు కదా, ఆయనతో నువ్వు రక్షించబడ్డావు కదా, అయినా సరే ఆయన సెలవు రాదు. అసలు ఒట్టు పెట్టుకుంటా సిద్ధపడిపోతాడు. నేను చచ్చినంత ఒట్టు ఆయన ఎవరో నాకు ఎరగలంటాడు. అప్పుడు ఆయన యేసుప్రభువుల వారు ఈయన ఇంక చూస్తాడు. అప్పుడు ఎసనపడి ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాడు. అప్పుడు అదే ఆయనలో ఉన్న లక్షణం. ఒక్కోసారి పోయి జారిపోయినట్టే జారిపోతాడు, పడిపోయినట్టే పడిపోతా ఉంటాడు. మళ్ళీ దేవుడిని పాదాలు పట్టుకుని బతివులాడుతానే ఉంటాడు. మనల్ని నన్ను కూడా అలాంటిగా చూడాలని దేవుని ఘనకార్యాలు చూస్తాం కాదు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి, యెహోవా నామానికే శృతి కలుగును గాక అని ఎంత కరాకండి చెప్పగలిగాడు. మనం అలా చేయగలుగుతున్నాము. ఏదన్నా బాధ వస్తేనో, ఏదన్నా ఇరుకు వస్తేనో, ఏదన్నా రోగం వస్తేనో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంతవరకు దేవుడు అంటే లెక్కలేదు కాదు. మందిరం అంటే అశ్రద్ధ, వెళ్దాంలే, ఏదన్నా కుదన్న పని ఉంటే మందిరం అవసరం, ఆ పని చూద్దాంలేని ఆలోచనలు ఉండిపోతున్నాను. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలించి, నా బండ మీద ఈ సంఘం కట్టు అంటున్నాడే. దేవుని సంఘంలో మనం ఉన్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. దేవునితో మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో. ఈ సంఘం నా బండ మీద కట్టు, క్రీస్తు అనే బండ మీద నా సంఘం కడుతున్నాను, మీ అడుగులు స్థిరపరుస్తానంటున్నాడు. మనకు లోకాశలు, లోక తలంపులు, లోకంలో ఉండిపోతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలించాలి. పేతురంటే రాయి, అదే బండ మీద కట్టమన్నాడు. దేవుడి పేరు పెట్టాడు కూడా. పేతురు వలె మనం ఒక్కోసారి జారిపోతున్నామా? అన్నీ కలిసి వస్తే దేవుళ్ళు నడుద్దాం అనుకుంటున్నామా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దేవునితో మనం ఎలా నడవాలో కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. అదే మత్తయి సువార్త 7:24 అంటున్నాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటానంటున్నాడు. ఆయన మాట వినాలి. మన బుద్ధిమంతులమేనా, బుద్ధిహీనులమా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. నీతిగా నడవండి, యథార్థంగా నడవండి, మేలైన మార్గంలో నడవండి అంటే మనం అది చేయలేకపోతున్నామేమో. నిన్ను వలె నీ పొరుగు అని తల్లిదండ్రులను సన్మానించండి అని హెచ్చరిక మాటలు నీకు నాకు చెవిని పెడతలేదా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన. బుద్ధిమంతుడని చెప్పుకుంటున్నావా? నాకు నేనుగా బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, నేను పెద్ద సేవకుడిని, నా అంత బుద్ధిమంతుడు లేడని అనుకుంటే సరిపోద్దా? చాలదు కదా. దేవుడే చెప్పాలి. దావీదేమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మోసేనేమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన అన్నాడు. నిన్ను నన్ను ఏ పిలుపుతో పిలుస్తున్నాడు? మీరు బుద్ధిమంతుని పోలి ఉండండి. ఈ బండ మీద నా సంఘం కడుతున్నాను అన్నాడే. మనం ప్రాణం చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా ఆయనను రెక్లెస్గా ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోండి. దేవుని ఎదుట మీకు తాళా సేవలో మీరు పాతాళంలో ఏదైతే ఇప్పుతారో భూలోకంలో కూడా మీరు ఇప్పుతారు. నువ్వు ఎలా నడుస్తున్నావు? ఒకసారి హృదయాన్ని అవే పరిశీలన. దేవుడి హెచ్చరికైన మాటలతో నువ్వు ఇక మీదటైనా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయగలుగుతావా? దేవుని సన్నిధిలో దేవునితో మనం ముఖాముఖంగా మాట్లాడాలనే కృపను మనకి ఇవ్వాలని. మీరు భూలోకంలో ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తానంటున్నాడు.
నీకు పరలోక తాళం చెవులు ఇస్తానని పేతురుతో అంటున్నాడే. మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుని ఆయన ఏమంటున్నాడు మళ్ళీ కీర్తనలో 40 అధ్యాయం 2 రోజులు, నాశనమైన గుంటల్లో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ్ల మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును అంటున్నాడు దావీదు గారు. ఆయన ఒకప్పుడు నాశనకరమైన జీవితంలో గడిపినాడు. అన్నదమ్ములు, వీడి చిన్న పిల్లవాడు, వీడికి ఏం తెలుసు, మాకన్నీ తెలుసు, వేద విద్యలన్నీ నేర్చుకున్నవాడు, నా అంత గొప్పవాళ్ళు లేరు, మా అంత నీరు లేరు అనుకున్నాడు. గురియాత్ వచ్చేవాడికి ఏమైపోయారు, ఎవడ కాళ్ళు దారిపోయారు. జీవము గల దేవుణ్ణి దూషించటం అది ఎంతవరకు, ఆ ఫిలిప్పీయుడిని నేను అంతం చేసి నేను నిలబడతానని, సరే దేవుని పేరట వస్తున్నాను అన్నాడే తప్ప నా అంతటికి నేను వస్తాను అలా. ఈ సున్నతి లేని ఫిలిప్పీయుడు ఎంత నా ముందులా అని నేను చంపి దేవుడంటే రుజువుపరుస్తానని ఒక శపథం చేసుకొని ఉన్నవాడు దావీదంటే. అలాంటి వాడు మాట్లాడుతున్నాడు, నాశనమైన కర్మ తేగు గుంటలోంచి నన్ను పైకెత్తెను, జిగటగల ఊపిలోంచి నన్ను పైకెత్తెను, నా పాదములు ఎప్పుడూ కూడా క్రీస్తు అనే బండ మీదే ఆయన సన్నిధిలోనే నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకోగలను. ఆనాడు ఇశ్రాయేల్ రాజుగా కూడా అభిషేకించి, గొర్రెలు కాసుకున్న రాజుగా అభిషేకించి దేవుని నీతిని నెరవేర్చగలిగాడు. నిన్ను నన్ను కూడా పాపంలో పుట్టిన వారమే, పాపంలో పెరిగిన వారమే, మనము నీతిమంతులు మనము కాదు, ఆయన రక్తంతో మనం కడగబడి ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు చూడనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడంటే ఎందుకు మోదనిచ్చాడు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తావని, నీ అన్నదమ్ములను మార్చుకుంటావని, నీకు కలిగిన సమస్తము దేవునికి అప్పచెపుతావని నిలబెట్టాడు. అంతేగాని నేనేదో కార్లు కొనుక్కోవాలి, ఇప్పుడు బంగాళాలు కొనుక్కోవాలి, నేను ఇక్కడే స్థిరపడిపోతానని నిన్ను నన్ను పుట్టించలా. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటామో మనకే తెలియదు. ఒట్టి ఆవిరి లాంటి సముద్రంలో ఒక నీటి బొట్టు ఎలా ఆవిరైపోతుందో అలాంటి వారు ఎప్పుడు ఆరిపోతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు. అప్పటి వరకు ఇవన్నీ మనకు అవసరమా? దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం, అయ్యా ఇప్పుడు వరకు నీ బండలోనే తాగా, అయినా సరే లెక్కలేని తనకున్నామేమి, ఆ బండ క్రీస్తేనని మేము తెలుసుకుని కూడా మాలో అవిధేయత చూపించామే. అయ్యా ఒక్కసారి దయతో క్షమించయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుంటానయ్యా. మీరు భూలోకంలో ఏది ఇప్పుదురో అది పరలోకంలో ఇప్పబడబడు, భూలోకంలో ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తానని వాగ్దానం చేసి అయ్యా నీ మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. మా జీవితాలు మేము కట్టుకొని మా కుటుంబాలన్నీ కూడా రక్షణలో రావడానికి మా వంతు మేము కృషి చేసే కృపను నాకు దయచేయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. దావీదుని అభిషేకించినట్టు, పేతురికి ఆ బండ మీద సంఘం కట్టించినట్టు, ఇదిగో నా గొర్రెలు జాగ్రత్తగా మేపు 3 సార్లు గద్దించాడు. అయినా సరే దేవుడు వ్యసన పడిపోయి, అయ్యా నువ్వు సమస్తము ఎరిగినవాడు, హృదయాంతరంగాలు ఎరిగినవాడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీవు నాకు అప్పచెప్పిస్తున్నావు అంటే నా మీద నీకు ఒక ప్రణాళిక ఉండమంటే అప్పచెప్తున్నావు అయ్యని తెలుసుకుని దేవునికి ఇష్టడుగా బతికాడు. నువ్వు నేను కూడా అలా బతకాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధికి ఆయనకు మనం ఇష్టలుగా బతుకుతాం. దేవునికి మనం ఆయన క్రీస్తు అనే బండ మీద తాగి ఆయన రక్తమాంసాల్లో పాల్గొనే కృపను మనకు దయచేయాలని దేవుని నిండారులుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని ఎదుట మోకరించగలిగి దేవునితో మన సంబంధంగా నిలబడే యోగ్యత మనం కలగజేయాలి. ఆయన రాకడ వరకు మన పోకడ వరకు
ఈ పర్యంతరం క్రీస్తు అనే బండ మీద నిలబడే యోగ్యత మనం కలిగి ఉన్నామని గుర్తిరిగి ఆయన సన్నిధిని కాపాడుకుందాం. ఇట్టి దీవెనలు మనందరికీ కలుగునుగాక. ఆమేన్.